హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో హెల్మెట్ గురించి తెలుసుకుందామండి. అసలు హెల్మెట్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, తర్వాత ఎవరెవరు ఏ హెల్మెట్ యూజ్ చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ అయితే మనకు ఉన్నాయండి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మనకి హెల్మెట్ని మనం కంటిన్యూస్గా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అలా వాడకూడదండి. దానికి ఒక టైం అనేది పీరియడ్ అనేది ఉంటుంది. సో ఆ పీరియడ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది, అసలు ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మంచి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మనకి ఇది ఒక వైట్ హెల్మెట్ అనమాట. సో ఇది కరం కంపెనీకి చెందినటువంటిది. ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఏంటంటే దీని యొక్క మేకింగ్ ఎప్పుడు మేక్ చేశారు, దీన్ని ఎప్పుడు తయారు చేశారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ కనిపిస్తుందా 23, 24, 25, 26, 27, 28 ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ లాస్ట్లో చూస్తే 7, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయి. ఈ లాస్ట్లో 12 ఉన్నాయి. ఈ లాస్ట్లో మనకి 23 నుంచి 28 వరకు ఉన్నాయి. సో దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ యారో మార్క్ మీరు అబ్జర్వ్ చేస్తే 23 దగ్గర ఉంది. సో దాని మీనింగ్ ఏంటంటే మనకి ఈ హెల్మెట్ని 2023 సంవత్సరంలో తయారు చేశారు. అండ్ మంత్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి 12 మంత్స్ కాబట్టి 12 ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి. ఇది ఇక్కడ మనకి ఏ మంత్ మీద యారో మార్క్ ఉంది, 7th మీద ఉంది. సో మీరు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది, 7 మీద ఉందన్నమాట యారో మార్క్ అనేది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ యొక్క హెల్మెట్, సో ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది కదా, 7 మీద యారో మార్క్ ఉంది. సో ఈ యొక్క హెల్మెట్ 2023 సంవత్సరంలో మనకి 7వ నెలలో తయారయ్యింది. సో చాలామంది ఏంటంటే ఇంకా హెల్మెట్ ఉంది కదా అని కంటిన్యూగా వాడుతూనే ఉంటారండి. యాక్చువల్గా ఈహెచ్ఎస్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. వాళ్ళైతే ఇంకా కంటిన్యూగా వాడితే ఇంకా ఒప్పుకోరనమాట. దాని యొక్క పీరియడ్ ఎంతవరకు ఉందో అంతవరకే వాడాలన్నమాట హెల్మెట్ని. సో ఈ యొక్క హెల్మెట్ 2023 7వ నెలలో మనకి తయారైపోయింది అనమాట. ఇది ఐఎస్ఐ మార్క్ కూడా ఉంది కదా. సో కరం కంపెనీకి చెందినటువంటిది. అండ్ ఇది వచ్చేసి మనకి తలకు పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అనమాట. గడ్డం కింద ఇక్కడ ఇది ఉంది కదా, పిన్ను లాంటిది, క్లిప్ లాంటిది కదా, ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట మన హెడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగున. సో అన్నీ బాగానే ఉంది. మరి ఎప్పుడు తయారైనది చెక్ చేసాము. మరి దీని యొక్క వ్యాలిడిటీ మనకి ఎన్ని సంవత్సరాల వరకు దీన్ని వాడచ్చు. సో దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మనకు ఇది తయారైన సంవత్సరం నుంచి మనకు 3 years వరకు దీన్ని వాడచ్చండి. సో మనకి 2023 7వ నెల ఉంది కదా. సో 2024, 2025, 2026 7వ నెల వరకు అయితే మనము దీన్ని వాడచ్చు అనమాట. అప్పటి వరకు దీన్ని వాడచ్చు, కన్సిడర్ చేస్తారు. తర్వాత అయితే కనుక దీన్ని రిమూవ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఈహెచ్ఎస్ వాళ్ళు ఒప్పుకోరు అనమాట. మనం కంటిన్యూగా 10 years 5 years వాడితే కనుక ఇది కన్సిడర్ చేయరు. సో ఎవరెవరు ఏ హెల్మెట్ వాడతారనేది మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి వైట్ హెల్మెట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వైట్ హెల్మెట్ వచ్చేసి మనకి సూపర్వైజర్స్ కానీ, మేనేజర్స్ కానీ, తర్వాత ఏంటంటే ఫోర్మెన్ కానీ, తర్వాత ఇంజనీర్స్ కానీ ఈ వైట్ హెల్మెట్ను వాడతారనమాట. అండ్ మనకి ఎల్లో హెల్మెట్ కూడా ఉందండి. ఎల్లో హెల్మెట్ ఏంటంటే మనకి లేబర్స్ కానీ, వర్కర్స్ కానీ, హెవీ డ్యూటీ ఎవరైనా ఆపరేషన్ చేసే వాళ్ళైతే, కన్స్ట్రక్షన్ పని చేసే వాళ్ళైతే ఇంకా ఈ ఎల్లో హెల్మెట్ అనేది వాడడం జరుగుతుంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. ఇది వచ్చేసి ఎల్లో హెల్మెట్ ఫ్రెండ్స్. ఈ ఎల్లో హెల్మెట్ ఏంటంటే వర్కర్స్ అనమాట, కన్స్ట్రక్షన్ వర్క్లో కానీ. సో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంకా ఎల్లో హెల్మెట్ అయితే యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ ఇంకా మనకి గ్రీన్ హెల్మెట్ కూడా ఉంటుందండి. అది వచ్చేసి సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీన్ హెల్మెట్ అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ రెడ్ హెల్మెట్ కూడా ఉంటాయండి. రెడ్ హెల్మెట్ వచ్చేసి మనకి ఫైర్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో, సో ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఉంటారు కదా, ఫైర్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో FFT వాళ్ళు అనమాట.
ఫైర్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక రెడ్ హెల్మెట్ని అయితే యూజ్ చేస్తారన్నమాట. సో మనకు మెయిన్గా వైట్, తర్వాత గ్రీన్, యెల్లో, రెడ్ మెయిన్గా అయితే ఈ 4 రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తుంటారండి. సో ఈ యొక్క హెల్మెట్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.